యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. ప్రపంచంలో కొన్ని రాజధాని నగరాలు, మహాపట్టణాలు, పెద్ద పెద్ద నగరాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయా, చుక్క నీరు లేక కంప్లీట్గా డ్రై అయిపోతున్నాయా? నిజమే అని చెప్పాలి. చుక్క నీరు లేకుండా కొన్ని నగరాలు అయితే కంప్లీట్గా డ్రై అవుతున్నాయి. అది భారతదేశంలో కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా కావచ్చు. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో 2030 కల్లా చుక్క నీరు కూడా ఉండదంట. దీనికి ప్రధానమైన కారణం అక్కడ ఓవర్ ఎక్స్ట్రాక్షన్, విపరీతంగా నీటి గుంజటం అనమాట. అంటే ఎక్కువగా నీరు వాడేయటం, తర్వాత వాతావరణ మార్పు, అంతకంటే కూడా సస్టైనబుల్గా అర్బన్ గవర్నెన్స్లో వాటర్ గురించి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయకపోవడం అనమాట. దీనివల్ల అక్కడ వాటర్ లెవెల్స్ బాగా పడిపోతున్నాయంట. అసలు నీళ్ళే ఉండట్లేదన్నమాట. గ్రౌండ్ వాటర్ లెవెల్స్, యాక్విఫర్స్ కాబూల్లో ఎండిపోతున్నాయంట. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక కాబూల్లో అప్ టు 30 మీటర్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయాయంట. ముఖ్యంగా బోర్ హోల్స్, పెద్ద పెద్ద బోర్లు వేసినా సరే చుక్క నీళ్లు రావట్లేదంట. దాంతోపాటు 80% గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది డ్రైనేజ్ వాటర్ కానీ, సాలినిటీ కానీ పెరిగిపోయి బాగా కంటామినేట్ అయిపోయిందనమాట. కాబూల్లో విపరీతంగా జనాభా పెరగటం, దాదాపు 7 మిలియన్ 70 లక్షల మంది కాబూల్లో ఉంటారంట. వాళ్ళకి నీరు అందట్లేదంట. 2030 వరకు కఠినమైన చర్యలు, యాక్షన్ తీసుకోకపోతే మాత్రం కాబూల్లో చుక్క నీరు దొరకదు. నీరు తాగడానికి మనిషికి అక్కడ అసలు ఆస్కారమే ఉండదంట. సో గ్రౌండ్ వాటర్ లేకపోవటం, ముఖ్యంగా అర్జెంట్ యాక్షన్ అక్కడ తీసుకోకపోతే మాత్రం కాబూల్ పరిస్థితి అధ్వానంగా ఉంటుందని చెప్పి యూనిసెఫ్ వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. 2021 ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ గవర్నమెంట్ పెట్టుకునే ముందు, వాళ్ళు టేక్ ఓవర్ చేసే ముందు వరకు కూడా అర్బన్ గవర్నెన్స్ కోసం, శానిటేషన్ కోసం, నీళ్ళ కోసం ఇంటర్నేషనల్ ఫండింగ్ బాగా డబ్బులు వచ్చాయంట. అయితే ఎప్పుడైతే తాలిబాన్ గవర్నమెంట్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకున్నారో, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకున్నారో, అక్కడ వాటర్ శానిటేషన్ కోసం అస్సలు ఇంటర్నేషనల్ ఫండింగ్ ఆగిపోయింది. దగ్గరలో ఉన్న పంషీర్ అనే నది నుంచి నీళ్లు కాబూల్కు మళ్లించాలన్నా దాదాపు $300 మిలియన్ నుంచి $400 మిలియన్ వరకు ఖర్చు అవుతుందంట. దాంతోపాటు గ్రౌండ్ వాటర్, ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో వాటిని రీఛార్జ్ చేద్దామన్నా సరే వాడే వాటర్ ఎక్కువైపోయినాయి, ఈ రీఛార్జ్ అయ్యే వాటర్ తక్కువైపోయింది, రిప్లెనిష్ అయ్యే వాటర్ తక్కువైపోయింది, వాటర్ వాడే వాటర్ బాగా పెరిగిపోయిందంట. దాంతో కాబూల్లో నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి, డబుల్ ద ప్రైస్ అనమాట. ఇప్పుడు నీళ్ళు అమ్మే కంపెనీస్ అన్ని కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి చాలా రేట్లకి నీళ్ళు అమ్ముతున్నాయి. కాబూల్లో 85% మంది కూడా చాలా పేదరికంలో ఉన్నారు. 85% మంది కాబూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజుకి $1 సంపాదన కూడా లేదు. వాళ్ళు సంపాదించే దానిలో 30-50% నీళ్లు కొనుక్కోవడానికే ఖర్చు పడుతున్నారనమాట. సో ఈ పరిస్థితి ఇప్పుడు కాబూల్లో ఉంది. ఇకపోతే భారతదేశంలో చూసుకుంటే కనుక బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఆల్మోస్ట్ కాబూల్ని మనం కేస్ స్టడీలా తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా చాలా చోట్ల, ఉదాహరణకి మనం చూస్తే తమిళనాడు, కర్ణాటక మధ్య ఈ కావేరీ రివర్ వాటర్ ఇష్యూ చూసుకోండి. అంటే కొంతమందికి అక్కడ తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి, ఇంకొంతమందికి పంటలకు నీళ్ళు లేని పరిస్థితి అనమాట. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోవడం వల్ల కూడా బోర్వెల్స్ ఎక్కువ వేసేసి కాంక్రీట్ జంగిల్స్ పెడితే నీళ్ళు లేకుండా పోతున్నాయి అనమాట. ఢిల్లీ కూడా యమున చుట్టుపక్కల రివర్స్ మీద డిపెండ్ అవుతుంది. అక్కడ రివర్ వాటర్ పొల్యూషన్ కూడా విపరీతంగా పెరుగుతుంది అనమాట. సో చెన్నైలో కూడా అంతే, వస్తే ఒక చోట ఫ్లడ్స్, రాకపోతే కంప్లీట్గా డ్రై అవటం. మనం కాబూల్ని కేస్ స్టడీకి తీసుకుని కాబూల్ లాంటి పరిస్థితికి మనం రాకముందే మనం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని కాపాడుకోవడం, అదేవిధంగా రెయిన్ వాటర్ సంబంధించిన ప్రొటెక్షన్ తీసుకోవడం, దాంతోపాటు మహానగరాల్లో నీటి కన్జర్వేషన్ ఎలా చేయాలనే దాని మీద బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవడం చేయకపోతే మాత్రం భారతదేశంలో కూడా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తా, ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా విపరీతమైన నీటి ఎద్దడి వచ్చి దాదాపు 50-60% వరకు మన డబ్బులంతా కూడా నీటి మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చే రోజులు వస్తాయి.